ఫ్రెండ్స్, ఈరోజు మనం 32 సైజ్ లేడీస్ పాయింట్ పైజామా స్టిచ్చింగ్ చేస్తాను. ఆ స్టిచ్చింగ్ ఎలానో మీకు పూర్తిగా వివరిస్తాను, చూడండి. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ కలుపుకొని మనం స్టిచ్చింగ్ చేస్తాను. పార్ట్ ఇది. ఇది పార్ట్ అయిపోయింది. ఇది ఇంకొక కాలు, ఇది ఇంకో ఫ్రంట్ బ్యాక్ కాలు. ఇది అయితే విషయం ఏంటంటే, ఇవి ఒక్కరియే రెండు పైజామా పాయింట్లు, ఇవి రెండు ఒక్కరియే అన్నట్టు. అయితే రెండు ఒకటేసారి కట్ చేసిన ఈ స్టిచ్చింగు రెండింటిని చూస్తే బాగానే ఉంటుంది, కానీ లాంగ్ లెంత్ అవుతుంది అని చెప్పేసి ఈ రెండు కాళ్ళని మాత్రమే మీకు చూపిస్తాను. వీటికి కింద ఏంటంటే కొంచెం డిజైన్ వస్తుంది, పైపింగ్ టైపు. మీద కూడా మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఆ ఎలాస్టిక్ కూడా కొంచెం గ్రీన్ క్లాత్, రెడ్ క్లాత్ డిజైన్ వేసి మనం కుట్టడం జరుగుతుంది. అది కూడా ముందు వస్తుంది, వీడియో చూడండి. ఇప్పుడు కింద బాటం పట్టి పెడుతున్నాం. కింద బాటం పట్టి పెడుతున్నాను. ఇది ఇంకో కాలు, బాటం పట్టి ఇంకో కాలు కూడా అదేవిధంగా డబుల్ మలిచి స్టిచ్చింగ్ చేసుకుంటాను. రెండో కాలు అయిపోయింది. కింద బాటం కొంచెం పైపింగ్ డిజైన్ ఇస్తాను, ఎందుకంటే ఆ మీది డ్రెస్ కూడా ఆ కలర్లో ఉంటుంది కాబట్టి దానికి మ్యాచింగ్ కోసం కింద మనం ఆ పైపింగ్ వేసుకుంటాం అన్నట్టు. మీద టాప్ ఉంటుంది కదా, ఆ టాపు ఆ కలర్ అన్నట్టు. అయితే దానికి కొంచెం మ్యాచింగ్ రిలేటివ్ ఉంటుందని చెప్పి కింద ఆ కలర్ తోటి మనం పైపింగ్ వేస్తాం అన్నట్టు. ఇది ఒక కాలు అయిపోయింది. ఇంకో కాలు, దీనికి కూడా గ్రీన్ పట్టి
లైన్స్ పైపింగ్ వేస్తాను. ఇట్లా గీరుకుంటే పైపింగ్ స్మూత్గా వస్తుంది. ఈ విధంగా మలుచుకోవాలి. మలుచుకొని ఆ వైట్ థ్రెడ్ మీదనే మనం స్టిచ్చింగ్ రానియాలి. ఎందుకంటే ఆ గ్రీన్ దాని మీద వస్తే కలర్ వేరే కాబట్టి బాగుండదు. ఆ వైట్ క్లాత్ మీద వైట్ థ్రెడ్ మీదనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ సైడ్లు 5 సైడ్లు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇది ఎలాస్టిక్ మనకు 32 కమ్మర్ కాబట్టి మనం ఇది ఎంత అంటే 26 తీసుకున్నాం. మనం ఈ 26 తీసుకొని ఆ రౌండ్గా మనం ఎలాస్టిక్ కుట్టుకుంటాను. ఎందుకంటే ఊడిపోకుండా డబుల్ స్టిచ్చింగ్ వేసి ఎలాస్టిక్ను మనం కుట్టుకున్నాం. దీని రౌండ్ ఆఫ్ ఎంత అంటే 13. అంటే మనకు చుట్టూ రౌండ్ ఆఫ్ వచ్చి మనకు వచ్చేసి ఎంత అంటే 26. మనకు కావాల్సింది 32 సాగుతుంది కాబట్టి మనం 26 పెట్టుకున్నాం. ఎలాస్టిక్ మనం ఇట్లా రౌండ్గా కుట్టుకున్నాం. మనం 26 ఉంటుంది. ఇది ఇంకో కాలు. ఆ కాలుకు ఎర్ర బాటం అంటే ఎర్ర పైపింగ్ టైప్ వేస్తాను. ఇది కూడా ఇంకో డ్రెస్ అన్నట్టు. ఇది టాప్, దీనికి కూడా ఎర్రది ఉంటుంది. టాప్ వైట్ మిక్సింగ్ తోటి ఎర్రది టాప్ ఉంటుంది. దానికి కూడా అదేవిధంగా పైపింగ్ దీనికి కూడా ఇస్తాను అన్నమాట. ఈ రెండింటికి మనం బాటానికి ఎర్ర పైపింగ్ వేసుకున్నాం. మనం దాన్ని లోపలికి మలిసి మన ఆ వైట్ క్లాత్ థ్రెడ్ మీదనే మనం స్ట్రైట్గా కుట్టేసుకుంటూ పోతున్నాం. మనం ఇట్లా స్ట్రైట్గా వైట్ క్లాత్ మీద థ్రెడ్డింగ్ మీద కుట్టేసుకోవాలి. వైట్ క్లాత్ మీద థ్రెడ్ వేసుకోవాలి. అటు ఇటు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇంకో కాలుకు కూడా అదేవిధంగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం గీరుకొని మలుచుకొని మళ్ళీ అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకే దిక్కు మలవాలి. అంత లోపల మాయంతో ఒకే దిక్కు మలిపితే పైపు ఒకే విధంగా 1/2 ఇంచ్ తోటి వెడల్పుతోటి సన్నగా మనకు బాటం పైపింగ్ వస్తుంది. ఈ చివర ఆ చివర ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది ఇన్సైడ్ లుక్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇన్సైడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం టాకా చేసుకోవాలి, ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇది ఇంకో కాలు. ఇన్సైడ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మొదలుపెట్టే ముందు టాకా చివరిన కూడా టాకా వేసుకుందంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు ఆ ఇంకో కాలును ఈ కాలులో మధ్యలో చొరిస్తాను. చొరిచిన తర్వాత సీట్ రౌండ్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటాము. సీట్ రౌండ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను. సీట్ రౌండ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను. మనం సీట్ రౌండ్లో ఎప్పుడైనా కూడా రెండు కుట్లు వేయించుకోవాలి. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక్క కుట్టే చూపించిన మీకు. ఇక్కడ ఆ కమ్మర్ సైజ్ తీసుకొని పట్టిని రౌండ్ స్టిచ్చింగ్ చేసుకొని ఆ కమ్మర్కును ఆ పట్టికి ఈక్వల్గా లెంత్ వస్తుందో చూసుకొని జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం ఆ నడుము దగ్గర లోపలికి ఇన్సైడ్కు స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇన్సైడ్ అంటే మలిసిన తర్వాత మళ్ళీ మీకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనం దాన్ని గీరుకొని ఆ మీదకి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఉంది కదా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడికి కుట్టు అయిపోయింది కదా, ఈ కట్ చేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ రౌండ్ తీసుకొని ఆ రౌండ్ కుట్టుకున్న ఎలాస్టిక్ ఉంది కదా దీని లోపల పెట్టి దాని మీకు వెళ్ళి మలిసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే ఎలాస్టిక్ మీద రావద్దు, దాని కిందికి ఒక పావు ఇంచు కిందికి డౌన్కి రావాలి స్టిచ్చింగ్. ఎందుకంటే ఎలాస్టిక్ మీద పడితే స్టక్ అవుతుంది. దాన్ని ఎలాస్టిక్ను అలా లోపలికి మలిచి మనం దాన్ని ఎలాస్టిక్ టచ్ కాకుండా కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రెడ్ క్లాత్ను వైట్ క్లాత్ మీద పడేటట్టే చూసుకోవాలి, ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడద్దు. ఇప్పుడు ఎలాస్టిక్ వెనక్కి వెళ్ళి ముంగడికి వెళ్ళి కొంచెం గుంజుకోవాలి. గుంజుకుంటే ఏంటంటే ఈ ఎలాస్టిక్ మనం సాఫ్ట్గా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం నాడనైతే ఏ విధంగా గుంజుతామో ఆ విధంగా గుంజినట్టుగా ఎలాస్టిక్ను కూడా కొంచెం గుంజాలి. గుంజితే ఈ ఖాళీ స్పేస్ అంతా వెనక పోతుంది, మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి సాఫ్ట్గా వస్తుంది. కింద స్టిచ్చింగ్ ఒక రౌండ్ పూర్తి అయిపోయింది. అది ఇప్పుడు కుట్టిన కుట్టు మనకు వైట్ క్లాత్ రెడ్ క్లాత్ మీదనే స్టిచ్చింగ్ పడ్డది, ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడలే. ఇప్పుడు ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు మనం కొంచెం కుట్టు పెద్దగా చేసుకొని 2 కుట్లు వేసుకోవాలి దాని మీద. ఇది మొదటిసారి కుట్టేస్తాను ఒక కుట్టు. ఇక్కడి నుంచి 2వ కుట్టు పడుతుంది ఎలాస్టిక్ మీద. ఇట్లా గుంజి ఎలాస్టిక్ పడేటట్టుగా 2 కుట్లు వేసుకోవాలి. అంటే ఒకదానికి ఒకటి కాదు, పక్క పంటి
ఇటొక హాఫ్ ఇంచు ఇటొక పావు ఇంచు డిజైన్ డిఫరెంట్ వచ్చేటట్టుగా ఎలాస్టిక్ మీద పడేటట్టుగా కుట్టేసుకోవాలి మనం. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారా, లేడీస్ పాయింట్ పైజామా ఒకటి అయిపోయింది. ఇది కూడా అటువంటిదే, ఇంకో పాయింట్, ఇది పాయింట్ పైజామా. దీన్ని కూడా మీకు చూపిస్తే కొంచెం డిజైన్ ఎలా వేయాలని మీకు అర్థమవుతుంది, స్టిచ్చింగ్ ఎలా వేయాలని అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండో పాయింట్ కూడా చూపించడం జరుగుతుంది. ఇది ఒక కాలు అయిపోయింది, ఇంకో కాలు ఇది. ఇంకో కాలు, ఇది టాకా కొట్టగానే ఈ దారాలు కట్ చేసుకొని మనం ఆ ఇంకో కాలును ఈ కాల్లో మనం చొర్రియాలి దాన్ని లోపలికి. ఒకటి ఉల్టా ఒకటి సీదా. ఫస్ట్ అయితే ఉల్టాలా ఉంటుంది, దాంట్లో చొరిచ్చేది మాత్రం సీదా తీసి లోపల తొడిగేయాలి దాన్ని. ఇంకో కాలును తొడిగించిన తర్వాత మళ్ళీ మనం రౌండ్ సీట్ రౌండ్ కుట్టేసుకోవాలి. ఈ సీట్ రౌండ్ కుట్టేసుకోవాలి. ఈ సీట్ రౌండ్ కుట్టేసిన తర్వాత మనం దీనికి లోపల సైడ్ ఎలాస్టిక్ సైడు ఆ గ్రీన్ క్లాత్ ఆ సరిపోయే మందం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మనం నడుము దగ్గర దీన్ని రెండు కలిపి జాయింట్ చేసేయాలి. ఈ విధంగా నడుము కాడ మనకి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత మనం దాన్ని కొంచెం గీరుకొని ఆ పైకి వెళ్ళి ఆ గ్రీన్ క్లాత్ మీద మళ్ళీ ఒక వరుస స్టిచ్చింగ్ మళ్ళీ వేసుకోవాలి. ఆ గ్రీన్ క్లాత్ మీద మనం గీరుకొని దాని మీద ఒక వరుస మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఎలాస్టిక్ లోపల తొడిగించి మనం ఈ గ్రీన్ క్లాత్ను వైట్ క్లాత్ మీదనే కుట్టుబడితే చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ టైం అలా ఎందుకంటే తొడిగించిన తర్వాత మనకు తర్వాత సెట్ చేసుకొని ఎలాస్టిక్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఓన్లీ గ్రీన్ క్లాత్ను వైట్ క్లాత్ మీదనే స్టిచ్చింగ్ పడితే చూసుకోవాలి. ఎలాస్టిక్ మీద పడద్దు కుట్టు. అలా ఎలాస్టిక్ అట్లా గుంజుకోవాలి మనం. ఈ స్పేస్ ఎక్కువ ఉన్న కొద్దీ మనం వెనకకు పంపించాలి. అది గుంజుకుంటే ఏమైందంటే ఇది మనం కుట్టేసుకోవడానికి ముంగడ సాఫ్గా ఉంటుంది అన్నట్టు. ఈ కుచ్చులున్నదంతా వెనక అనుకోవాలి. వెనక కలిగితే అంత సాఫ్గా మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం దారం తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎలాస్టిక్ను రౌండ్ సైడ్ చేసుకొని అన్ని విధాలు ఒకే విధంగా కుచ్చులు వచ్చేటట్టు చూసుకొని ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. పావు ఇంచు వదిలిపెట్టి దాని మీద ఎలాస్టిక్ మీద గుంజి స్టిచ్చింగ్ వేసుకోవాలి. కొంచెం పెద్ద కుట్టు ఉండాలి. ఒక రౌండ్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సెకండ్ రౌండ్, ఇది రెండో కుట్టు అన్నట్టు ఎలాస్టిక్ మీద
పావించి గ్యాప్ ఇచ్చి ఈ ఎలాస్టిక్ మీద రెండో కుట్టు మనం గుంజి వేసుకోవాలి. ఇది ఓకే. దారాలు దింపుకోవాలి మనం. ఇట్లా మడత వేసుకొని మంచి లోపలికి రెడీమేడ్ టైప్లో డిజైన్ వచ్చింది. కింద బాటమ్ పైపింగ్ వచ్చింది. ఇది రెడీమేడ్ స్టైల్లో కూడా కొందరికి ఇట్లా వేస్తారు అన్నట్టు. కొంచెం లుకింగ్ ఉంటుంది, కొంచెం బ్రాండెడ్ టైప్లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.